హైదరాబాద్ లో 6 హోల్సేల్ మెడికల్ డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేశారు డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఇన్సులిన్ మందుల కొనుగోళ్లు, అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. ఢిల్లీ నుంచి అనధికారికంగా ఇన్సులిన్ కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా నిర్ధారించారు. బుప్పల్లోని శ్రీ తిరుమల ఫార్మా, సుల్తాన్ బజార్లోని శ్రీపరాస్ మెడికల్స్, అలాగే సికింద్రాబాద్ లోని డ్రగ్ హబ్, గణేష్ ఫార్మాతో పాటు కాచిగూడలోని శ్రీ బాలాజీ మెడికల్ ఏజెన్సీల లైసెన్సులను సస్పెండ్ చేశారు డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు. హైదరాబాద్ లో 6 హోల్సేల్ మెడికల్ డీలర్ల లైసెన్స్లను సస్పెండ్ చేశారు డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఇన్సులిన్ మందుల కొనుగోళ్లు, అలాగే అమ్మకాల్లో కూడా అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించడం జరిగింది. ఢిల్లీ నుంచి అనధికారికంగా ఇన్సులిన్ కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా నిర్ధారించారు. ఉప్పల్లోని శ్రీ తిరుమల ఫార్మా, సుల్తాన్ బజార్లోని శ్రీపరాస్ మెడికల్, అలాగే సికింద్రాబాద్ లోని డ్రగ్ హబ్, గణేష్ ఫార్మాతో పాటు కాచిగూడలోని శ్రీ బాలాజీ మెడికల్ ఏజెన్సీల లైసెన్స్లను రద్దు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ లో 6 హోల్సేల్ మెడికల్ డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? గత కొంతకాలం నుంచి కూడా మెడికల్ డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా ఉత్సాహంగా తనిఖీలు చేస్తుంది. అయితే తనిఖీలు చేయడంతో పాటుగా చాలా మంది లైసెన్స్ చర్యలు కూడా తీసుకుంటుంది. అయినప్పుడు కూడా హోల్సేల్ డీలర్స్ కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, లేకుంటే ఫార్మా కంపెనీలు కావచ్చు, ఎవరు కూడా నిబంధనలు పాటించట్లేదు. దీంతో ఇప్పుడు కఠిన చర్యలు కూడా రంగం సిద్ధమైంది చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఇటు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఇన్సులిన్ అమ్మకాలు, అంటే డయాబెటిక్ పేషెంట్ సంబంధించి ఇన్సులిన్ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే ఈ ఇన్సులిన్ అమ్మకాలు పైన అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఇది ఢిల్లీతో పాటుగా అటు ముంబై, తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుండి ఇన్సులిన్ పెన్స్ ని అక్రమంగా కొనుగోలు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ లో ఇల్లీగల్ గా అమ్ముతున్నారు. అంతేకాకుండా వీటిపైన ఎక్కడ ఎలాంటి లేబుల్స్ కావచ్చు, ఎక్స్పైరీ డేట్ కావచ్చు, ఎలాంటి నిబంధనలు లేకుండా వీటిని విక్రయాలు చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఈ ఇన్సులిన్ పెన్స్ ని అమ్మకాలు నిలిపివేయాలని చెప్పి కూడా డ్రగ్ కంట్రోల్ బ్యూరో చెప్తున్నప్పటికీ అది ఎవరు కూడా డీలర్స్ పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న 6 పెద్ద హోల్సేల్ డీలర్ల పైన అటు డ్రగ్ కంట్రోల్ బ్యూరో తీవ్ర చర్యలు తీసుకుంది. వీళ్ళు నెల రోజుల పాటు ఎలాంటి చర్యలు, అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఎలాంటి అమ్మకాలు జరపకుండా వాళ్ళ లైసెన్స్ ని తాత్కాలికంగా నెల రోజుల పాటు నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఈ అమ్మకాలు జరపవద్దని కూడా డ్రగ్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ కమలాసన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఫర్దర్ గా ఎవరైనా ఇలాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామో హెచ్చరించారు. ప్రస్తుతానికైతే 6 హోల్సేల్ మెడికల్ డీలర్స్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీళ్ళ అమ్మకాలు నిలిపివేశారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.